అందరికీ నమస్కారం. ఇప్పుడు మన వీడియో అయితే ఓ పక్క చాలా ఆనందంగా ఉంది, ఓ పక్క చాలా బాధగానే ఉంది నాకైతే. ఎందుకంటే ఇక్కడ చూడండి ఒకసారి, చిన్న మామిడి చెట్టే ఎన్ని మామిడికాయలు కాసిందో, ఎంత ఆనందంగా ఉంది చూడండి ఒకసారి. మన చెట్లో ఎంత బాగున్నాయి చూడండి, మామిడికాయలు చాలా బాగున్నాయి. ఇక్కడంతా చూడండి, గుత్తులు గుత్తులే ఉన్నాయి. అంటే మనకు చెట్లు అయితే మామిడి చెట్లు చాలా లేవు, రెండే ఉన్నాయి. ఒకటి మన ఆశ్రమం వెనక ఉంది, ఇది ఒకటైతే ఆశ్రమం ముందర రోడ్లోనే గేటు దగ్గర ఉందనమాట. దాంట్లో అయితే కాయలు రాలగానే దీంట్లో అయితే వచ్చినాయి. ఈ కాయలు ఎందుకంటే మన పిల్లలు కానీ ముట్టుకోకుండా ఉన్నారు, అంటే పెరికేయకుండా. ఇంత చిన్న చెట్టుకే ఇన్ని కాయలు కాసిందని ఒకసారి ఆనందంగా ఉంది. ఇప్పుడు మన ఆశ్రమం వెళ్ళిపోతుంది కదా రింగ్ రోడ్డుకు, తీసేసినప్పుడు ఈ చెట్లన్నీ ఒక ప్రాణాలు తీసినంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రతి చెట్టు కానీ చిన్న పిల్లలతో ఎట్లా సాగుతామో అలా చేసినామన్నమాట. చిన్నపిల్లలు సాకినట్లు చెట్లు అంటే నాకు చాలా ఇష్టము. అయితే చెట్లను అయితే అంత కాపాడుకున్నాము. ఇంత పెద్ద కాపాడి మంచి కాపుకొచ్చి మంచిగా చెట్లు వచ్చినప్పుడు తీసేస్తే ఒక ప్రాణం తీసినంత బాధ అనిపిస్తుంది అనమాట. అందుకని ఆనందము ఉంది, బాధ ఉందన్నమాట. కాకపోతే ఏం చేయలేము, ఆ భగవంతుడు మనకు అలా రాసినాడు కాబట్టి అనుభవించాల్సిందేనేమో. కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, చాలా బాధగానే ఉంది. ఇది ఈరోజైతే మామిడికాయలు చూస్తే నాకు చాలా చాలా అవి తీసుకొని తిందామా అనిపిస్తుంది. ఎంత బాగున్నాయి చూడండి.